అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల కాలంలో మరియు మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం వరకు ఇశ్రాయేలు అనేకమైనటువంటి బాధలు అనుభవించారు. అనేక మంది అన్యుల రాజులకు దాసులైపోయారు. ఒకప్పుడు రాజులుగా, యుద్ధ వీరులుగా, జయశాలులుగా ఉన్నటువంటి వీరు ఎక్కడికి వెళ్ళినా అపజయాలు పొందుకుంటూ మిథ్యానీలకు దాసులైపోవడం, ఫిలిప్పీలకు దాసులైపోవడం, ఫిలిస్తీన్లకు దాసులైపోవడం, ఇలా ప్రతి ఒక్కరికి దాసులైపోయి వారికి బానిసత్వం చేయడానికి కారణం ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు వారిలో దేవుని ప్రభావం పోయిందని, వారిలోకి దేవుని శక్తి రాకుండా వీరి ప్రవర్తనే ఆటంకంగా ఉన్నదని మనం చూస్తూ ఉంటాం. కొన్ని విషయాలు న్యాయాధిపతుల గ్రంథము, సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం కొన్ని అధ్యాయాలు, కొన్ని విషయాలు మనం ధ్యానిస్తే ఎందుకు మొదటగా వారి జీవితాల్లో దేవుని ప్రభావం పోయింది అంటే, న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనము, 21వ అధ్యాయం 25వ వచనం చూసినప్పుడు ప్రజలు ఇష్టానుసారంగా ప్రవర్తించేవారు. తల్లిదండ్రులంటే భయం లేదు, సేవకుడంటే భయం లేదు, దేవుడంటే భయం లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు ప్రవర్తించేవారు. వారికి తెలిసిందే వేదం, వారు నడిచిందే మార్గం అన్నట్టుగా తిరుగుతూ ఉండేవారు. గద్దించేవాడు లేడు, గద్దించిన వినేవాడు లేడు. ఈ రోజుల్లో ఎలాగైతే మనుషులు, నేటి యవనస్తులు, అనేక మంది పెద్దలు కూడా ఇష్టానుసారంగా ఎలా జీవిస్తున్నారో అలాగే దైవ భయము లేక వారికి తోచినట్టుగా మనుషులకు ఇష్టానుసారంగా ప్రవర్తించి వచ్చారు. కనుకనే వారి జీవితాల్లో కష్టాలు అనుభవించవలసి వచ్చింది. రెండవదిగా ఆలోచన చేస్తే న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయము 4-5 వచనాలు చూస్తే దేవుని స్థానములో మరొకరిని చేర్చుకోవడం. ఈ రోజుల్లో దేవుని కన్నా మనుషులు ఎక్కువైపోయారు. దేవుని కన్నా మనుషుల్ని దేవుడిగా కొలిచేస్తున్నారు. ఒక రాజు మంచిగా పరిపాలిస్తే అతన్ని దేవుడు అనేస్తున్నారు. ఒక గొప్ప వ్యక్తి మేలు చేస్తే అతనిని దేవుడు అంటున్నారు. అరే, దేవుడు ఈ వ్యక్తిని పంపించి నాకు మేలు చేశాడు అనడం లేదు, కానీ దేవుడు నాకు ఈ వ్యక్తి ద్వారా నాకు సహాయాన్ని పంపించాడు అనడం లేదు, కానీ ఈయనే దేవుడు, ఈయనే నాకు దేవుడు అని ఆయన ఫోటో పెట్టుకుని, ఆయన యొక్క ఇంకొక రకరకాల చిత్రాలు పెట్టుకుని ఆయనను ఆరాధించేస్తున్నారు. బిడ్డలారా, ఆనాడు ఈ విధంగా ప్రవర్తించారు కాబట్టి కష్టకాలం అనుభవించవలసి వచ్చింది. ఈనాడు కూడా అలాగే ఉంటే గనక జాగ్రత్త. దయచేసి నీ జీవితంలో కష్టము రాకముందే మనుషులను ఆరాధించటం, దేవుని స్థానంలో మరొకరిని చేర్చుకోవడం దయచేసి మంచిది కాదు అని తెలియజేస్తున్నా. ఇంకొకరు చూస్తే కనుక దయచేసి అదే 17వ అధ్యాయములో మనం చదివిన భాగంలోనే దేవుని స్థానములో మరొకరు చేర్చుకుని వారి విగ్రహాలు తయారు చేసి వారిని ఆరాధించడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో మోషే గారు ఇత్తడి సర్పాన్ని నిలబెడితే ఆ తర్వాత కాలంలో నెహుష్టాను అని పేరు పెట్టుకుని దానిని తీసుకొచ్చినటువంటి దేవుడు ఈ సర్పమే అని చెప్పి దానిని ఆరాధించడం మొదలుపెట్టారు. బిడ్డలారా, ఆలోచిస్తున్నారా? ఒక వ్యక్తి మేలు చేశాడా? గుడ్, అతని మీద గౌరవం ఉంచు. అతను గొప్ప వ్యక్తి అని గౌరవం తప్పులేదు, కానీ అతడు దేవుడని మాత్రం ఆరాధించడానికి వీల్లేదు.
ఇక 4వ విషయానికి వస్తే దయచేసి బిడ్డలారా ఆలోచన చేద్దాం. అక్కడ న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం 22 నుంచి 25 వచనాలు చదివితే ఆ భయంకరమైన పాపం ఏది అంటే వ్యభిచారం అనే భయంకరమైన పాపం, మోహపు చూపు అనేటువంటి భయంకరమైన పాపం ఆ రోజున ఆ ప్రజల మధ్య ఎక్కువైపోయింది. ఈ రోజుల్లో కూడా ఇష్టము అంటున్న వీరికి ఆ ఇష్టానికి మరి ప్రేమ అనే పేరు పెట్టి మోహపు చూపులతో రకరకాలుగా ప్రవర్తిస్తూ వారి పవిత్రమైన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. బిడా, ఇశ్రాయేలీలో ప్రభావం పోవడానికి, ఇశ్రాయేలీలు మరియు యుద్ధ రంగముల్లో ఓడిపోవడానికి, ఇశ్రాయేలీల జీవితాల్లో కష్టాలు బానిసత్వం అనుభవించడానికి మరి ఈ కారణాలు మనకు కనబడుతున్నాయి. మొదటిది ఆలోచన చేశాం, ప్రజలు ఇష్టానుసారంగా ప్రవర్తించారు, దేవుని స్థానములు ఇంకొకరు చేర్చుకున్నారు, దేవుణ్ణి ఆరాధించడం మానేసి మనుషులు ఆరాధిస్తున్నారు. ఇంకా భయంకరమైన వ్యభిచారం అనేటువంటి మోహం అనేటువంటి పాపమును వారు దయచేసి చేస్తూ వచ్చేసారు. ఇక చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 20 చూస్తే గనక తన సహోదరులతోనే యుద్ధాలు చేశారు. వారి మధ్య అంతర్యుద్ధాలు, వారి మధ్య రకరకాల ఫీలింగ్స్, వారితోనే వారి సహోదరులతోనే మరి గొడవలు, అనగా ఐక్యత లేదు. ఈ రోజుల్లో అన్నదమ్ముల మధ్య ఐక్యత లేదు, అక్క చెల్లెండ్ర మధ్య ఐక్యత లేదు, తండ్రి కొడుకుల మధ్య ఐక్యత లేదు, భార్య భర్తల మధ్య ఐక్యత లేదు, సంఘములో విశ్వాసుల పట్ల ఐక్యత లేదు. ఎందుకో తెలుసా? అంతర్యుద్ధాలు. నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే సూపర్, నేనే అది, నేను ఇది అని చెప్పేసి తన్ను తానే పొగుడుకుంటమే సరిపోతుంది తప్ప దేవుడు చెప్పినట్టుగా మరి ఒకరినొకరు ఘనపరుచుకోండి అనే విషయాన్ని మర్చిపోయారు. బిడ్డ, ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో కష్టాలు రాకముందే, ఒకవేళ కష్టాలు వచ్చి ఉంటే మరి ఈ పాయింట్స్లు ఎక్కడైనా దయచేసి మిమ్మల్ని టచ్ చేస్తూ ఉంటే ప్రభు దగ్గరకు వచ్చి సరి చేసుకుందాం. ప్రియది బిడ్డ, మరి న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 20వ చూస్తే గనక వారు ప్రార్థన చేయడం కంటే నాట్యాలకి ప్రాధాన్యం ఇస్తున్నారు. వారు కళలను ప్రదర్శింపజేస్తున్నారు, వారికి ఉన్న టాలెంట్స్ని. మరి ఈ రోజుల్లో కూడా దేవుని బిడ్డలు కాలేజీల్లో ఏదైనా ప్రోగ్రాం జరుగుతుంటే క్రైస్తవ బిడ్డల ముందు సినిమా పాటలు డ్యాన్స్లు వేస్తున్నారు. దేవుని బిడ్డలు అనబడుతున్న వారే ముందు డ్యాన్సులో, ముందు పనికిమాల పని చేసింది ఎవర్రా అంటే కనుక వీళ్ళే. బిడా, మీ ఇంట్లో యవనస్తులు ఎలాగున్నారో ఆలోచించండి. నా ప్రియ తల్లి, ప్రియ తండ్రి, పిల్లలండి కాలేజీ కాదండి, స్కూల్ కాదండి, కల్చరల్ యాక్టివిటీ అండి అని చెప్పి నీ పిల్లలకు రకరకాల విచిత్రమైనటువంటి దేవునికి అనుకూలం కానటువంటి నాట్య ప్రదర్శన చేయిస్తున్నవేమో. ప్రార్థించవలసిన వీరు, మోకరించవలసిన వీరి కాళ్ళు, దేవుని స్తుతించి చప్పట్లు కొట్టవలసిన వీళ్ళ చేతులు, దేవుణ్ణి పాడవలసిన వీరి నోరు సినిమా పాటలతో, పనికిమాల పాటలతో, పనికిమాల నాట్యాలు చేస్తూ దేవునికి దూరమైపోతున్నావేమో. ప్రభావం పోతే ఎవ్వడేం చేయలేడు బిడ్డ. ఆలోచన చేద్దాం దయచేసి దేవుని బిడ్డ. మరికొన్ని విషయాలు చూస్తే గనక మరి మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనం, దేవుని ఎరుగని వారికి దేవుని పనిని అప్పగించడం. ఏలీ గారు తన కొడుకులకి దేవుడు అంటే ఎవడో తెలదు, కానీ యాజకత్వం చేసేస్తున్నారు. దేవుని గురించి పరిపూర్ణమైన జ్ఞానం లేదు, కానీ వారు సేవకులైపోయారు. వారసత్వంగా సేవకులైపోయి దయచేసి దేవుని పరిచర్య అంతటిని పాడు చేస్తున్నారు. వారసత్వ పరిచర్యని వ్యతిరేకం కాదు, కానీ ఆత్మ నింపుదల ముఖ్యం, ఆత్మానుసారంగా జీవించే జీవితం ముఖ్యం, ఆత్మల పట్ల భారము కలిగి సేవ చేయడం ముఖ్యం. అంతే తప్ప దేవుని ఎరగకుండా సేవ చేస్తున్నానని చెప్పుకోవడం దయచేసి చాలా భయంకరం. బిడ్డ, మీరు ఎలాగున్నారు, మన సంఘాలు ఎలాగున్నాయో ఆలోచన చేద్దాం. ఇంకా చూస్తే మరి మొదటి సమూయేలు 3వ అధ్యాయం 1వ చూస్తే కనుక వారి జీవితాల్లో వాక్యం లేదు, దేవుని ఏర్పాటు లేదు, దేవునితో మాట్లాడే స్వభావం లేదు. ఇంకా చెప్పాలంటే కనుక దేవుని ప్రత్యక్షత లేదు. అందుకే ఆ టైంలో మరి వారందరూ మిద్యానీయులకు, ఫిలిస్తీయులకు, ఆయా వంశాలకు బానిసలైపోయారు. ఈరోజు నువ్వు పాపానికి బానిస అయిపోతూ అనేక మంది దగ్గర భయంకరమైన రీతిలో బానిస బ్రతుకుతున్నావేమో, దేవుని శక్తిని పొందుకోలేక ఉంటున్నావేమో, దేవుని ప్రభావాన్ని కోల్పోయి ఉన్నావేమో.
తిరిగి నా దేవుడు తన ప్రభావాన్ని నీకు ఇవ్వడానికి నా యేసే ఇష్టపడుతూ ఈ వాక్యం దాన్ని దర్శిస్తున్నాడు. ప్రభావం లేనప్పుడు వారికి అపజయం వచ్చింది. ప్రభావం లేనప్పుడు ఇంచుమించు 34,000 మంది చచ్చిపోయారు. ప్రభావం లేనప్పుడు 12 సంవత్సరములుగా రక్తస్రావం గల స్త్రీ రోగముతో బాధపడుతుంది. బిడ్డలారా, నీలో ప్రభావం లేకపోతే అపజయం, నీలో ప్రభావం లేకపోతే రోగం, నీలో దేవుని ప్రభావం లేకపోతే అయ్యో మరణం. ఇవి నీకు రాకుండా ఉండాలంటే ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ప్రభావాన్ని, ఆయన శక్తిని, ఆయన అభిషేకాన్ని పొందుకోవడానికి దేవుడు కృపనిస్తాడు. కాబట్టి ఇప్పుడే ఈ చెప్పిన పాయింట్లు ఏదైనా నీ జీవితంలో దేవుని ప్రభావం పోగొట్టే విధంగా ఉంటే ఆ పాయింట్స్ని విడిచిపెట్టి దేవుని కొరకు నిలబడు. దేవుడు తప్పకుండా దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా, నీ బిడ్డలైన మా అందరితో ఉదయకాల సమయంలో మీరు మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలు జనాంగం ఎందుకు ప్రభావాన్ని కోల్పోయారు, ఎందుకు కష్టాలు అనుభవించారు, ఎందుకు బానిస బ్రతుకారు అంటే అయ్యా ఐక్యత లేని జీవితాలు, పరిశుద్ధత లేని జీవితాలు, అయా వాక్యమును నేర్చుకోలేని జీవితాలు, ప్రత్యక్షతను పొందుకోలేని జీవితం. అంతేకాదు నైనా తమ కళలు ప్రదర్శించడమే కానీ ప్రార్థన చేసే అనుభవం లేదు నైనా. దేవుని ఎరగకుండానే ఎరుగామని చెప్పుకుంటూ ఏదేదో చేసేటువంటి స్థితి. ఇంక చాలా విషయాలు ప్రభువా, వాటన్నిటిలో నుంచి అయా వారిని తప్పించి సమూయేలు గారి ద్వారా వాక్యం చెప్పినప్పుడు ఏ విధంగా తీర్చిదిద్దబడి తిరిగి ప్రభావాన్ని పొందుకున్నారో అలాగ నీ బిడ్డలు ఈ వాక్యాన్ని విని ప్రభావాన్ని పొందుకుని ఆరోగ్యంతో నింపబడి శక్తితో బలపరచబడి నీ ఆత్మ కార్యాలు బిడ్డల జీవితాల్లో జరిగించి నడిపించి బలపరిచి భద్రపరిచి వర్ధలింపజేసి మహిమ పొందండి అయ్యా. వారి రోగము, వారి అపజయము, వారి యొక్క శోధన, ఐక్యత లేని జీవితాల నుంచి విడుదలపరిచి మీరే తండ్రిగా, మీరే దేవుడుగా ఉండి మీ బిడ్డలు మీరు ఆదరించి ధైర్యపరిచి ఆశీర్వదించు. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.